దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురము ఉండను. వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నులు ప్రతి భాషను పిల్లలను పిలిచివేయను. మనలకు ఇకములను దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇకములను మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్తాను. అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నాను అని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకము గలవారి ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుతున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమైనవి, నేను అల్పయు ఓమేగయు, నేనే అల్పయు ఇష్టంగా అనుగ్రహించుతాను. నేనే అల్పాయు ఓమేగయు అనగా ఆయన అంతమును నాడని దప్పికొన్న వారి దప్పికొన్న వారి జీవజనుల బుగ్గలోనికి జనమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. 7వ జయించు వాడు వీటిని స్వతంత్రించుకును. నేను అతనికి దేవుడై ఉన్నను, అతడు నాకు దేవుడై ఉన్నను. అందరం కలిసి ఉన్నాం. 8వ పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులు అందరూ అగ్ని గంధకములో మండములో పాల్పొందరు. ఇది 2వ వర్గం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం గల దేవ, జీవాధిపతి, మరొకసారి ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తమై సాలెం ఆరాధన మందిరంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు అలాగే ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు ఇస్తున్నాయినా. ఈరోజు నాయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మేము ధ్యానించుకుంటుండగా అందులోని గొప్ప మర్మములు మాకు తెలియచేయండి అయ్యా. మాకు మీ వాక్యం ధ్యానించుటలో తన గొప్ప మర్మములు తెలియపరచుటకు తగిన జ్ఞానం లేదని అనుకుంటున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వల్ల ఇక్కడ కూడి ఈ 7వ అధ్యాయం మేము ధ్యానించబోతుండగా మా పిల్లలకైతేనేమి, మా రక్త సంబంధులకైతేనేమి, ఇంకా ఎంతమంది రక్షణ లేని వారందరికీ ఈ యొక్క 2వ మరణం గురించి ఈరోజు మేము ధ్యానించబోతుండగా అందులో గొప్ప మరణం మాకు అందరికీ తెలియజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా? మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినాయి. మొదటి ఆకాశము మొదటి భూమి అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు సృష్టించిన ఈ ఆకాశము ఈ భూమి ఏమైంది? గతించిపోయింది. అంటే ఇది చాప చుట్టువేయబడినట్లు చుట్టువేయబడింది. ఇది ప్రత్యక్షంగా యోహానుకు దేవుడు ఎక్కడ బయలుపడుతున్నాడు? పరలోక రాజ్యంలో పద్మాసు నుండి పోయి ఆయన మొదటి వచనం చదవనమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు తన దాసులను కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్ష సాక్షి అన్నమాట. యోహాను ప్రత్యక్ష సాక్షి. ఈ ప్రకటన గ్రంథంలో యోహాను తన కన్నులారా చూసి దేవుడు వ్రాయబడమన్న సంగతులు రాయమన్నాడు. దేవుడు ఏవైతే చెప్తున్నాడో అవే సంగతులు చూస్తూ రాసినాడు. చదువు 2వ వచనం చదువు. ఈ సంగతులు త్వరలో సంభవించబోతున్నవి. తాను చూచినట్టు మట్టుకే సాక్ష్యం. ఏ అపతాక్షం కాదమ్మా. ఆయన తన కళ్ళతో చూసినట్టు మాత్రమే సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు. సమయము
సమీపించి గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవారును ధన్యులు. మీరంతా ధన్యులమ్మా. మీరంతా ఎవరు? ధన్యులు. ఎలా ధన్యులైనారు? ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మీరేం చేస్తున్నారు? వింటున్నారు, అలాగే చదువుతున్నారు, అలాగే గ్రహించుతున్నారు. కాబట్టి మనమంతా ఎవరు? ధన్యులము. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులోని వాటిని వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ఎందరైతే ఈ యొక్క వాక్యాలు చదువుతున్నారో, ఎందరైతే ఈ వాక్యాలు చదవ రాకపోయినప్పటికీ వాటిని వింటున్నారో, వాళ్ళు ఎందరైతే ఈ వాక్యమును గ్రహించుతున్నారో వాళ్ళందరూ ఎవరంట? ధన్యులు అంటున్నారు. ఎవరు ఈ రెండవ మరణానికి పాత్రులు? ఈ రెండవ మరణానికి పాత్ర ఉన్నది 8వ వచనం చదువుతాం. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ ఆరాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. మొట్టమొదటి వారు ఎవరంటమ్మా? పిరికివారు. పిరికివారు అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారు, మీరు మంచి భక్తి చేస్తుంటారు, మిగతా వాళ్ళు వచ్చేసి దేవుడిని నమ్మరు. మీరేం చేస్తారు? ఏమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోలే, నేను వాళ్ళ ముందర బైబిల్ చేస్తే వాళ్ళకి చెప్తే ఏమన్నా అనుకుంటారేమోలే, వాళ్ళకు చాటుగా పోయి చూస్తాం, వాళ్ళకు భయపడతాం అంట. అదే పిరికితనం అంటే భయపడడం. పిరికితనం అంటే భయపడడం. దేనికి భయపడడం? యేసు ప్రభువును ప్రకటించడంలో భయపడడం, యేసు ప్రభువును విశ్వాసం చుట్టూ ప్రవేశించడం, యేసు ప్రభు యొక్క సువార్తను ఇతరులకు వదిలడంలో భయపడటం, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినములను జ్ఞాపకం చేసుకోకుండా వాటి గురించి భయపడటం. అలాగే ఇది చెప్పితే ఏమోలే, మన కులం నుంచి వెళ్ళేస్తారేమో, మన మతం నుంచి వెళ్ళేస్తారేమో, మనల్ని బాధ పెడతారేమో, మనల్ని చంపుతారేమో, మనల్ని తిడతారేమో, మన పిల్లలకు పెళ్లిళ్ళు కావేమో, మన పిల్లలు ఇది చేస్తారేమో. అటువంటి పిరికితనం గల వారందరూ ఎక్కడ పోతారంటమా? రెండవ మరణం అనేటువంటి అగ్నిగంధం. రెండవ వ్యక్తి ఎవరు? అవిశ్వాసులు. విశ్వాసం అంటే చాలా ఉండాలి. విశ్వాసం అంటే చాలా విశ్వాసం అనే దాని గురించి చూసినట్లయితే మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎటువంటి విశ్వాసంలో మనం ఉన్నామనేది మనం కూడా గుర్తించుకోవాలి. ఎంతమంది అయితే మనలో ఉన్నారో విశ్వాసం అని చెప్పుకుంటూ వాళ్ళ యొక్క విశ్వాసం ఎలా ఉందనేది కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. అలాగే మన పిల్లల కోసం మనం ఎలా ప్రార్థించాలనేది కూడా ఈరోజు కొంచెం ధ్యానిస్తాం. ఈ రెండు విషయాలు ధ్యానించుకొని మనం ప్రార్థనలు దిగుతాం. క్లుప్తంగా చెప్తాను, తొందరగా మీరు వినండి, తొందరగా ఆశీర్వాదం పొంది ప్రార్థించుకొని వెంటనే మనం తిరిగి వారి ఇళ్లకు పోగలుగుతాం. 12 గంటల లోపలనే మనం వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి శ్రద్ధగా వినాలట. విశ్వాసం గురించి 2-3 వాక్యాలు మనం ధ్యానిస్తాం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది లేకుండా ఉంటే ఏ విశ్వాసం ఉండాలమ్మా? మనకి ఏ విశ్వాసం ఉండాలి? మొట్టమొదటిగా మనకి ఏం విశ్వాసం ఉండాలి? మనం రక్షణ పొందినమా లేదనే విశ్వాసం మనలో ఉండాలి. రక్షణ అనేది మనం వల్ల వచ్చిందా? ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రెండవ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. మీరు అవిశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మనం గ్రహించాలి ఫస్ట్. లేకపోతే విశ్వాసంలో కూడా మనకు గర్వం వస్తుంది. నేను మంచి విశ్వాసని, నేను మంచిగా పాటలు పాడతాను, నేను మంచిగా
దేవుని వాక్యం ధ్యానిస్తాను, నేను మంచిగా దేవుని దగ్గరికి వస్తాను, నేను మంచిగా అన్ని పనులు చేస్తాను అనే ఒక విశ్వాసంలో ఉన్నటువంటి గర్వంతో మనము విరుగుతున్నాం. కొంతమంది లోకంలో మన విశ్వాసంలో కొంతమంది ఏం చేస్తారు, ఇటువంటి గర్వం ఉంటుంది. అదేంటి? ఆత్మీయ గర్వము అంటారు దాన్ని. ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. ఏమంటారు? ఆత్మీయ గర్వం. నాకంటే ఇంకెవరు భక్తులు లేరు లోకములు అనే గొప్ప మనస్వత, స్వార్థము, గర్వము వల్ల ఉన్నట్లయితే అది ఏంటమ్మా? అది వ్యర్థం. కానీ మనం ఎట్లా విశ్వాసించినాం? మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. మనం దేని వల్ల విశ్వసించినాం? విశ్వాసం ద్వారా కృప చేతనే. మనం కృప అంతే, దట్స్ ఇట్. మనం చేసిన కార్యాల వల్ల మనం రక్షించబడలేదు. మనం చేసిన వాళ్ళ కార్యాల వల్ల మనం చేసిన వాళ్ళ భక్తి వల్ల మనం రక్షించబడలేదు. మనం ఇచ్చిన దశంభాగాల వల్ల మనం రక్షింపబడలేదు. మనం కట్టిన మందిరాల వల్ల మనం రక్షించబడలేదు. మనం చూసుకున్న ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనం రక్షించబడలేదు. కేవలం ఆయన కృప చేతనే మనల్ని రక్షించబడినాము అనే విశ్వాసాన్ని మనము దృఢపరుచుకోవాలి. కేవలం ఆయన కృప చేతనే మనం రక్షించబడినాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరం మనం పొందినామని మనము ఈరోజు ఏం చేసుకోవాలా? దృఢ విశ్వాసంతో